సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటాలు దొంగ ఉద్యమాలని బొలిశెట్టి వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. దుకాణాల మాదిరిగా టెంట్లు వేసుకుని కూర్చున్న వారు పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదని వారిని చాచిపెట్టి కొట్టాలన్న బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు, ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పోరాట కమిటీ విస్మయానికి గురైంది. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు సెంటిమెంట్ అన్ని సందర్భాల్లో కుదరదు అంటున్న వ్యాఖ్యలపై కార్మికులు మండిపడుతున్నారు. రైట్, స్టీల్ ప్లాంట్ వద్ద మా కరెస్పాండెంట్ అనిల్ ఉన్నారు. మరిన్ని వివరాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి. సో నిన్న బొలిశెట్టి వ్యాఖ్యలు, ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తున్నారు కార్మిక సంఘాలు? ఏమంటున్నారు వాళ్ళు? అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. కార్మిక సంఘాలు అయితే మాత్రం ఇటు ప్రభుత్వంపై కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీపై కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న చంద్రబాబు మీడియా సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మాట్లాడుతూ అన్ని సందర్భాల్లో సెంటిమెంట్ పనికిరాదని చెప్పారు. ఎన్నికల ముందు మాత్రం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడుతూ ఇది సెంటిమెంట్తో కూడుకున్నది, ప్రాణ త్యాగాలతో వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడడం, ఎన్నికల తర్వాత ఈ విధంగా మాట్లాడడం కార్మిక సంఘాల నేతలను, కార్మికులను విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, ఎన్నికల ముందు సెంటిమెంట్ కోసం మాట్లాడారు చంద్రబాబు, ఇప్పుడేమో సెంటిమెంట్ అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు అంటున్నారు. ఏ విధంగా చూడండి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ప్లాంట్ ఇది. పంచవర్ష ప్రణాళికల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరంలో ఈ ప్లాంట్ పెడితే బాగుంటుందని ఆలోచన చేసి ఉదారంగా ఇచ్చింది కాదు ఇది. 32 మంది ప్రాణత్యాగాలు చేసి విలువైన పంట భూముల్ని 64 గ్రామాల్లో ప్రజలు ఈ పరిశ్రమ వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అన్ని సర్వస్వం కోల్పోయి వాళ్ళందరూ కూడా 26,000 ఎకరాల భూములు ఇచ్చిన వాళ్ళు ఈరోజు కూడా నాలుగో తరం వచ్చింది. ఇప్పుడు కూడా 8,000 మందికి ఉద్యోగాలు లేవు. ఆ 8,000 మంది ఎక్కడ పనిచేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగుల అధికారుల ఇళ్లలో పాసి పని చేసుకునే పరిస్థితి. వాడికి సెంటిమెంట్ ఉండదండి. వాడికి ఎందుకు సెంటిమెంట్ ఉండదు? వాడి సర్వత్వం వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ పోగొట్టుకుని రోజు కూడా పాచి పని చేసుకుంటూ బతుకు జీవడాన్ని బతుకుతుంటే మనమేమో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మేము అభివృద్ధి చేసేస్తున్నామని చెప్పి ఈవేళకి కూడా మన్యంలో డోలు మీద తీసుకెళ్లే పరిస్థితులు మనకుంటే మనం పెద్దగా మాట్లాడడం అన్నది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పలేదు. ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది, అది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆయన పూర్తిగా దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ రంగంలో కొనసాగించడం అంటే ఉద్యోగులను తొలగించడం, ఉత్పత్తిని తగ్గించడం, అలాగే అనేక విభాగాలను మూసేయడం, ఇక్కడి నుంచి 500 మంది కార్మికుల్ని ఇమీడియట్గా ఈ వారంలోనే నగర్నార్ స్టీల్ ప్లాంట్కి పంపించడం, 3,000 మంది ఉద్యోగులను తీసేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎలాగ అనిపిస్తుంది? మీరు ప్రభుత్వ రంగంలో ఎలా కొనసాగిస్తారని చెప్పి అంటున్నారు. నిన్న మీరు మీడియా ముందుకు వచ్చే ముందు కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో మాట్లాడాలని చెప్పారు. ఏదైతే పూర్వ పద్ధతి ఉందో, వైభవం ఉందో ఆ పరిస్థితిని కల్పించండి, ఇమీడియట్గా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆపండి, ప్రైవేటీకరణకు అనువుగా ఉత్పత్తిని తగ్గించేసి ఇక్కడ మ్యాన్ పవర్ని తీసేసి టోటల్గా ఈ ప్లాంట్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ రంగంలో దేన్ని ఉంచుతారు మీరు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులతో నడుస్తుంది. మీరే చెప్పారు ప్రైవేట్ వాళ్ళు ఈ దేశంలో బాగా నడుస్తున్నారని. మరి ప్రైవేట్ వాళ్ళు జిందాల్కో, ఎస్ఆర్కో, బోసన్ స్టీల్కో ఇచ్చినట్టు 70,000 కోట్లు, 80,000 కోట్లు మాకు స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదే? ఎక్కడ సెంటిమెంట్ అని చెప్పి పూర్వీకుల త్యాగాలతో